హలో ఆల్. నిన్న రీజనింగ్ క్వశ్చన్స్ చూసాం కదా. ఈరోజు 25 PYQs జనరల్ అవేర్నెస్ చూద్దాము. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు 25 PYQs జనరల్ అవేర్నెస్ మీద. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద షివరాయ్ హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? షివరాయ్ హిల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే తమిళనాడులో ఉన్నాయి. ఇవి ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్, in India, who among the following has the power to pardon, reprieve or commute the punishment of any criminal? ఆ పవర్ ఎవరికి ఉందంట? ప్రెసిడెంట్ ఉంది. సో ఆ పవర్ ఏ ఆర్టికల్ నుంచి వస్తుంది? ఆర్టికల్ 72 empowers the president. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నాగచరితం play is associated with which Indian dance form? నాగచరితం is associated with కథకళి. సో కథకళి, ఈ కథకళి డాన్స్ లో ఏ కింగ్ యొక్క స్టోరీ చెప్తుంది అంటే కింగ్ నాలా ఎనీ స్ట్రగుల్స్ గురించి చెప్తుంది అనమాట. టెల్స్ ద స్టోరీ ఆఫ్ కింగ్ నాలా ఎనీ స్ట్రగుల్స్. ఓకే, సో ఈ కథకళి అనేది 5 ఫార్మ్స్ యొక్క కాంబినేషన్ అనమాట. ఆ 5 ఫార్మ్స్ ఏంటియో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఫామ్ వచ్చి నాట్యం. నాట్యం అంటే ఎక్స్ప్రెషన్. కథకళి గురించి. సెకండ్ ఫామ్ వచ్చి రిథం. రిథం రిథం అంటే డాన్స్. థర్డ్ ఫామ్ వచ్చి నృత్యం. నృత్యం అంటే ఎనాక్ట్మెంట్. ఫోర్త్ ఫామ్ వచ్చి సంగీతం. సంగీతం అంటే తెలిసిందే కదా, మ్యూజిక్. అండ్ ఫైనల్ గా ఫిఫ్త్ ఫామ్ వచ్చి వాద్య. వాద్య అంటే ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో దీస్ ఆర్ ద 5 ఫార్మ్స్ దట్ కంబైన్స్ కథకళి. ఓకే, అలానే కథకళిలో కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఏ కాస్ట్యూమ్స్ అంటే ఫస్ట్ కాస్ట్యూమ్ వచ్చి సాత్విక. హీరో కాస్ట్యూమ్ ని సాత్విక అంటారు. నెక్స్ట్ కట్టి. కట్టి అని విలన్ కాస్ట్యూమ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ మినుక్కు. మినుక్కు ఫీమేల్స్. అండ్ ఫోర్త్ వన్ తది. ఇక్కడ రాస్తాను పైన. తది వచ్చేసి అదర్ క్యారెక్టర్స్ కి.
ఓకేనా? ఈ 5 ఏమో కంబైన్స్ టు ఏమంటామంటే దీస్ 5 ఫార్మ్స్ కంబైన్స్ ఇన్ కథాకళి. అవునా? తర్వాత ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 ఏమో వాటి యొక్క కాస్ట్యూమ్స్ అన్నమాట. ఏ క్యారెక్టర్ కి ఏ కాస్ట్యూమ్ ని, హీరో కాస్ట్యూమ్ ని సాత్విక అంటాము అలాగా. ఓకేనా? సో అయితే కథాకళిలో త్రీ టైప్స్ ఆఫ్ డ్రమ్స్ యూజ్ చేస్తారనమాట. ఆ డ్రమ్స్ ఏంటివి అంటే మద్దలం, సెకండ్ వన్ చెండా, అండ్ థర్డ్ వన్ ఇదక్క. ఓకే, ఇవి 3 టైప్స్ ఆఫ్ డ్రమ్స్ యూజ్డ్ ఇన్ కథాకళి. సో ఈ కథాకళి వేటిని నరేట్ చేస్తుంది అంటే రామాయణ మహాభారతాన్ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ రామాయణ్ అండ్ మహాభారత్. ఓకే, సో కథాకళి ఎవరి గురించి చెప్తుంది అండ్ దేన్ని బేస్ చేసుకొని ఉంది, అండ్ కథాకళిలో కాంబినేషన్స్ ఏంటివి, కథాకళిలో కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, అండ్ కథాకళిలో ఎటువంటి డ్రమ్స్ యూజ్ చేస్తారు అనేది మీకు ఈ ఒక క్వశ్చన్ లో చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అటెండెడ్ ద ఫస్ట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియా యాజ్ ఇట్స్ చీఫ్ గెస్ట్? ఏ కంట్రీ నుంచి? ఇండోనేషియా. ఓకే, ఎవరు అతను? ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో. ఓకే, సో అంతే. నెక్స్ట్, సుకర్నో ఇండోనేషియా ప్రెసిడెంట్ అటెండెడ్ ఫస్ట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు జరిగింది ఫస్ట్ రిపబ్లిక్ డే మనకి? 26 జనవరి 1950. నెక్స్ట్ క్వశ్చన్. అసిటిక్ యాసిడ్ మెల్టింగ్ పాయింట్ ఇచ్చారు 290 కెల్విన్స్ అని, ఇథనాల్ మెల్టింగ్ పాయింట్ 156 కెల్విన్ అని. సో రెండు కరెక్టే. అసిటిక్ యాసిడ్ ని మనం ఏమంటాము? వెనిగర్ అని కూడా అంటాము. ఓకే, సో ఈ అసిటిక్ యాసిడ్ ని ఎథనాయిక్ యాసిడ్ అని కూడా అంటాము. అసిటిక్ యాసిడ్ ఫార్ములా CH3COOH. ఇథనాల్ CH3CH2OH. నెక్స్ట్, ఇథనాల్ ని యాక్చువల్ గా పెయింట్స్ లో యూజ్ చేస్తారు అనమాట, పెయింట్ ప్రిజర్వేటివ్. నెక్స్ట్ క్వశ్చన్. In India, what type of unemployment is created due to lack of employable skills among educated youths? చదువుకున్న వాళ్ళల్లో ఉద్యోగం చేసే లక్షణాలు లేకపోయినందున కలిగిన అన్ఎంప్లాయ్మెంట్ ని ఏమంటాము అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ మనకి అరైజెస్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ చేంజెస్ అన్నమాట. arises from long-term changes. సైక్లికల్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బిజినెస్ లో జరిగే ఫ్లక్చుయేషన్స్ ద్వారా వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ ని సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము.
due to fluctuations in business. Next, technological unemployment అంటే ఆటోమేషన్ జాబ్స్ రావటం వల్ల మెషిన్స్ హ్యూమన్ ని రీప్లేస్ చేయడం వల్ల వచ్చే జాబ్స్ వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ ని టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అనమాట. ఆటోమేషన్ ఆఫ్ జాబ్స్. నెక్స్ట్ క్వశ్చన్ జాబ్స్ అని వచ్చిందా? Indian boxers dash won gold medals at 73rd Stranja Memorial Boxing Tournament held in Sofia, Bulgaria in February 2022. ఎవరు వాళ్ళు? నిఖత్ జరీన్ అండ్ నీతు. So Indian boxers Nikhil Zareen and Neetu won gold medals at the 73rd Stranja Memorial Boxing Tournament held in Sofia, Bulgaria in February 2022. Next question. Who was associated with the foundation of Ferguson College? Balagangadhar Tilak was associated with the foundation of Ferguson College. It was founded in 1880. Okay, by 4 men. First one వచ్చి Balagangadhar Tilak. Second one, Vishnu Shastri Chitlunkar. Third one, Gopal Ganesh. And fourth one, Madhav Rao. ఓకే, ఇప్పుడు బాలగంగాధర తిలక్ అని ఇచ్చారు ఆప్షన్స్ లో. రేపు మిగిలిన ముగ్గురులోంచి ఒకరి పేరన్నా ఇవ్వచ్చు అనమాట. ఎవరు వాళ్ళు? బాలగంగాధర తిలక్, విష్ణు శాస్త్రి, గోపాల్ గణేష్, మాధవరావు. ఇప్పుడు 1880 ఫెర్గుసన్ కాలేజ్. 9th క్వశ్చన్ చూడండి. నేమ్ ద భక్తి సెయింట్ ఫ్రమ్ సౌత్ హూ వాజ్ ఇనిషియల్లీ ఏ జైన అండ్ ఏ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఏ చాళుక్య కింగ్ ఇన్ ద 12th century. ఎవరు అతను? బసవన్న. That's it. Next question. So Baswana is a Bhakti saint from South India who was initially a Jaina and a minister in the court of a Chalukya king in 12th century. 10th question. Which amendment of Indian Constitution removed right to property from the list of fundamental rights? A article for amendment 44th amendment. Fundamental duties 42nd amendment. సో ఫండమెంటల్ రైట్స్ ని మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేశాం. ఫండమెంటల్ రైట్స్ borrowed from US Constitution. Next question. Present మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఏమిటి? రైట్ టు ఈక్వాలిటీ, నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్, నెక్స్ట్ right against exploitation, next right to freedom of religion, next cultural and educational rights,
And last one, right to constitutional remedies. Constitutional remedies. Okay. Present in the 6 fundamental rights CB. Next question. Who was the founder of Benares Gharana of Kathak? Janaki Prasad. Janaki Prasad was the founder of Benares Gharana of Kathak. Next question. What happens to the guard cells when water flows into them? What guard cells loki water flow అయినప్పుడు stomatal pores open అవుతాయి. Okay. When water flows into guard cells, the stomatal pores open. 13th question. Accession reason ఇచ్చారు. Accession చదువుదాం. During the British rule, India exports exceeded the imports, leading to surplus of balance of trade. కరెక్టే కదా? బ్రిటిష్ వాళ్ళు మనకి పంపించింది కన్నా వాళ్ళు తీసుకున్నది ఎక్కువ కదా. నెక్స్ట్, ద సర్ప్లస్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వాజ్ యూజ్డ్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. అవునా, నిజమా? అలా ఏం చేయలేదు కదా. సో రీజన్ ఈస్ ఫాల్స్, అసెషన్ ఈస్ ట్రూ. The Mauryan pillar capital founded Dash is popularly known as the Lion Capital. Lion Capital, Sarnath, Mauryan pillar. Okay, so దీంట్లో యాక్చువల్ గా మనకి 5 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట ఈ లయన్ క్యాపిటల్ లో. అవేంటివి అంటే షాఫ్ట్, సెకండ్ వన్ లోటస్ బేస్, థర్డ్ వన్ drum on the base bell, and figure 4, component 4 is figure of 4 lions as a contingent moves in her dialogue. And third one, crowning part, large wheel. సో ఈ షాఫ్ట్, ఈ లార్జ్ వీల్ ప్రస్తుతం బ్రోకెన్ స్టేట్ లో ఉన్నాయి. సో దీనిలో ఈ లయన్ క్యాపిటల్ ఉంది కదా, ఇదే మన నేషనల్ ఎంబ్లెమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. How many engines drive PM Gati Shakti project launched by the central government with an aim to revolutionize infrastructure in India? Any? 7. ఏంటి ఆ 7? roads, railways, airports, ports, mass transit, waterways, and last one, logistics, infrastructure. 16th one. What is the where is the national dope testing laboratory located? ఎక్కడ? ఢిల్లీలో ఉంది.
దీన్ని మనం NDTL అంటాం, నేషనల్ డాగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. ఓకే, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2008లో. ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. పండిత్ రామ్ నారాయణ్ అసోసియేటెడ్ విత్ సారంగి. పండిత్ రామ్ నారాయణ్ అసోసియేటెడ్ విత్ సారంగి. సో ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫేమస్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, సో పండిత్ రామ్ నారాయణ్ సారంగి. In January 2022, the Supreme Court conferred daughters with equal right to the father's property, even prior to codification of Hindu personal laws and enactment of the Hindu Succession Act in 1956. Just a minute. Okay. So it's Hindu Succession Act, enactment of Hindu Succession Act in 1956. 19th question. Who coined zeroth law of thermodynamics in 1931? ఎవరు అతను? Ralph H. Fowler. Zeroth law of thermodynamics. Next question. అసలు zeroth law of thermodynamics అంటే ఏంటో చూద్దామా? సో zeroth law of thermodynamics అంటే ఒక టూ సిస్టమ్స్ థర్మల్లీ ఈక్విలిబ్రియం గా ఇంకో థర్డ్ సిస్టమ్ తో ఉన్నాయి అనుకోండి. అప్పుడు అంటే టూ సిస్టమ్స్ విడివిడిగా థర్మల్లీ ఈక్విలిబ్రియం గా థర్డ్ సిస్టమ్ తో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ మూడు కూడా థర్మల్లీ ఈక్విలిబ్రియం గా ఉన్నట్టు అనమాట. అంటే ఇదొకటి ఇదొకటి, ఈ రెండు విడివిడిగా దీంతో థర్మల్లీ ఈక్విలిబ్రియం గా ఉన్నాయి. అప్పుడు ఈ మూడు థర్మల్లీ ఈక్విలిబ్రియం అని అంటాము. ఏంటిది? zeroth law of thermodynamics. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గుర్తుందా ఎవరికన్నా? ఎనర్జీ ఈజ్ neither created nor destroyed but can be changed from one form into another form. అది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ప్రస్తుతం zeroth law of thermodynamics ఎవరు? రాల్ఫ్ హెచ్ ఫౌలర్. నెక్స్ట్, which of the following is not included in capital receipts? ట్యాక్సెస్ ని ఇంక్లూడ్ చేయరు. ట్యాక్సెస్ అనేవి పార్ట్ ఆఫ్ రెవెన్యూ రిసీట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. What is the name of the portal launched by government in 2022 that aims to ease the loan application and disbursement process by the applicant? ఏం పోర్టల్ అది? జన్ సమర్థ్. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఎవరు లాంచ్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దేనికోసం? లోన్ అప్లికేషన్ అండ్ డిస్బర్స్మెంట్ ప్రాసెస్ ఈజీ చేయడం కోసం. ఎవరికి? స్మాల్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ కి. ఓకే, నెక్స్ట్. ఈ స్వయత వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి. ఓకే,
అండ్ ఈ శ్రమ్ వచ్చి టు ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. Social security benefits. Okay, ఎవరికి? టు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. సెక్టార్ వర్కర్స్. యుక్తి దేనికి? టు ప్రమోట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. Okay, next question. In which year did Narendra Modi propose to celebrate a day for yoga as International Day of Yoga? ఏ ఇయర్ లో? 2014 లో. ఏ రోజున? June 21, International Yoga Day. Next question. What would happen if the difference in pressure in Tahiti was negative? ఏమవుతుంది? Below average and late monsoon happens. Next question. In which year was an approach and program named Joint Forest Management launched in the context of National Forest Policy? ఏ ఇయర్ లో? 1988 లో. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, JFM అంటారు దీన్ని. ఓకే, సో నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది దీన్ని. ఈ ప్రోగ్రామ్ వల్ల ఫారెస్ట్ కవర్ ని అండ్ డిఫారెస్టేషన్ ని తగ్గించడం జరిగింది. ఫారెస్ట్ కవర్ ని పెంచడం, డిఫారెస్టేషన్ ని తగ్గించడం జరిగింది. ఓకే, ఏ ఇయర్ లో లాంచ్ చేశారు దీన్ని? 1988 లో లాంచ్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. విచ్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ రీచ్డ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రియేటింగ్ ఎ జాయింట్ ఫ్రంట్ అగైన్స్ ద బ్రిటిష్ రెజిమ్? ఏ సెషన్ లో? లక్నో సెషన్ లో. ముస్లిం లీగ్. ఈ కాంగ్రెస్ సెషన్స్ కూడా సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. ఓకే, వాటిల్లో ఇంకొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకుంటానికి ప్రయత్నిద్దాము. ఓకే, అది ఈ రోజుకి 25 GS ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ తో మీ ముందుకు వస్తాను. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.